బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో నమో జేఎన్జీ పేరిట కూడా కాంక్లేవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు నమో జేఎన్జీ పెట్టడానికి? ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రజల శ్రేయస్సు కోసం, వారి అభివృద్ధి కోసం, బడుగు బలైన వర్గాల కోసం వారు పనిచేస్తున్నారు. వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితే 12 సంవత్సరాలు చేసిరో వారన్నిటి కూడా విద్యార్థులకు, యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యూత్ను కనెక్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా యూత్ కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, స్కిల్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, అట్లా ముద్రా లోన్ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేపడుతూ వారికి ఆర్థికంగా మద్దతు నిర్వహిస్తున్నటువంటి వారికి ఆర్థికంగా మద్దతు తెలుపుతూ ఈరోజు విద్యార్థులను, యువతను ముందు తెచ్చినటువంటి గవర్నమెంట్ ఏదంటే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, నరేంద్ర మోడీ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు 12 ఏళ్లలో కూడా యూత్కి ఎట్లాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదు, ఉద్యోగ కల్పన కూడా కల్పించాలని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ విమర్శిస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల్లో విద్యార్థులకు, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. కేవలం జాబులు కాదు, జాబులు ఇష్టోలను తయారు చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వారికి ఒక ఎంటర్ప్రీనర్స్గా తయారు చేయడంలో ముఖ్య భూమిక పోషించగలిగింది. ఉద్యోగాలు కల్పిస్తూ వారికి ఉద్యోగాల్లో వారిని యొక్క స్టార్టప్ కావచ్చు, అనేక అంశాలు వాళ్ళకి తోడ్పాటు పాడుతూ వారికి సాయం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, అధికారంలోకి రాకముందు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, నిరుద్యోగ వృత్తి అని చెప్పారు, 10 లక్షల రూపాయల యొక్క రుణాలని చెప్పారు. ఇట్లా అనేక మోసం 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 అవినీతి కేరా పడ్రస్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్కి వచ్చి మేము విద్యార్థుల యొక్క పక్షాన మాట్లాడతాం, విద్యార్థుల యొక్క యువకుల యొక్క పక్షాన మాట్లాడతాం, వారి కోసం, వారి యొక్క ఉద్యోగ కల్పన కోసం మాట్లాడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి ఒక్క జాబ్ ఇవ్వలే, ఒక్క నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలే. నేను ప్రశ్నిస్తాను ఉన్న రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. 2.5 సంవత్సరాల నుంచి ఎంత నిరుద్యోగ వృత్తి ఇచ్చినావు? శ్వేతపత్రం విడుదల చేయి. ఇట్లా మోసం చేస్తూ ఈరోజు నిరుద్యోగులు అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, వారి యొక్క కానిస్టేబుల్ పోలీస్ శాఖల ఖాళీలు ఉంటే 19,000 పోలీస్ శాఖలో ఖాళీ ఉంటే పోలీస్ శాఖల ఖాళీలను వెంటనే భర్తీ అని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి బుచ్చమేసినట్టు 4,000 ఇస్తా, 3,000 ఇస్తా, 5,000 ఇస్తా. ఎవరికి ఇస్తున్నావా నువ్వు? మా విద్యార్థులు, మా యొక్క యువకుల ఓట్లు ఇస్తున్నప్పుడే గుర్తుకు రాలేదు. ఓట్లు తీసుకున్నాక, అధికారంలోకి వచ్చినాక ఈరోజు విద్యార్థులను, యువకులను మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా గట్లనే కేసీఆర్ మర్చిపోతే ప్రజలు దాంతే పోయి పామాడవాడు. బిడ్డ నువ్వే ఇదే విధంగా వేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యార్థి సమాజం, యువకులందరూ కూడా బిడ్డ నీ పట్టం కడతారని చెప్తాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు ఈరోజు SC, ST, BC విద్యార్థులు కావచ్చు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటే 12,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఈరోజు మూసీ పేరు మీద, ఫ్యూచర్ సిటీ మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. అంటే నీకు BC, SC, ST విద్యార్థులు అవసరం లేదా? నీ తమ్ముళ్ళ యొక్క పబ్బం గడపడానికి, వారిని సంపన్నం చేయడానికి ఫ్యూచర్ సిటీలో 1,000 ఎకరాల భూములు, వారి యొక్క రేటు, రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరు మీద వారికి మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు, యువకులు, నిరుద్యోగులు అందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా వ్యవస్థే వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నా. అంటే బడ్జెట్లో కూడా విద్యా వ్యవస్థ కూడా చాలా తక్కువ కేటాయింపులు జరిగాయి. అట్లాగే స్కాలర్షిప్లు ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవని చెప్పిన రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా చెప్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫెయిల్, హోంశాఖ మినిస్టర్గా ఫెయిల్, సీఎంగా మినిస్టర్గా ఫెయిల్. నేను ఎందుకు చెప్తాను అంటే ఒక విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వారికి సంబంధించి అవకాశాలు కావచ్చు, అదేవిధంగా స్కూల్ సుందరీకరణ కావచ్చు, అనేక అంశాల్లో ఎడ్యుకేషన్ బడ్జెట్లో అత్యధికంగా అతి తక్కువ బడ్జెట్ అలోకేషన్ చేసినటువంటి స్టేట్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్. అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకొని 1,000 కోట్ల కుంభకోణానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి మేము అధికారంలోకి ఇచ్చినాం, అధికారం రాక మాకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తామని వాళ్ళు ఒక బాధపడుతూ ఉన్నారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అనేక మంది విద్యార్థులు, యువకులు తమ ఇళ్లను విడిచిపెట్టి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి కోచింగ్లు తీసుకొని 1,000 ఫీజులు కట్టి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నా, పైసలు ఉన్నా లేకపోయినా, ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నా లేకపోయినా, వాడు సంవత్సరాలు చదివిడా ఒక ఉద్యోగం ఉండకపోతే వాడి ముఖం మా ఊళ్ళో చూపించుకోలేదనే ఒక బాధపడి భయంతో వాడు పోలేకపోతున్నాడు. అంటే ఈరోజు నిరుద్యోగులను,
బర్బాద్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, నిరుద్యోగులు ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా కొందరు నినాదాలు చేస్తూ కూడా దారుణాలు దేశవ్యాప్తంగా రాస్తారోకలు కూడా చేయడం జరుగుతుంది. 12 ఏళ్ళ మీరు 12 ఏళ్ళ బీజేపీ ప్రభుత్వం పాలనను మీరు బయట తీసుకొచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఈ జెన్జీ యూత్ను కూడా వాడుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్తా ఉన్నారు. 12 ఏళ్ళు కాదు, 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముంచింది. అవినీతి దేశంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. 10 సంవత్సరాల 2004 నుంచి 2014 దాకా ఈ కాంగ్రెస్ పార్టీ 2G 3G 4G స్కాములు చేసి, కామన్వెల్త్ స్కాములు, బొగ్గు స్కాములు, అనేక స్కాములు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోహించింది. నేను అడుగుతాను కాంగ్రెస్ పార్టీ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ఒక అవినీతి వర్గ చూపి, 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారితో పనిచేస్తున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ల మీద ఒక అవినీతి మార్గ చూపి, ఇది చాలా కాంగ్రెస్ పార్టీకి అంటే పాలన ఇంకేంటి ఉండాలి? అవినీతి ఇవ్వాలా, దోచిపెట్టి ఇవ్వాలా? ఆ సంస్కృతి భారతీయ జనతా పార్టీకి కాదు. ఈరోజు ప్రజల కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం కావచ్చు, అదేవిధంగా రైతాంగ సంక్షేమం కోసం, వ్యాపారుల సంక్షేమం కోసం పార్టీ పనిచేస్తుందంటే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాలు ఈ దేశంలో ఎన్నడూ సాధించినటువంటి గౌరవాలు ఈరోజు దేశం సాధించింది. దానికి కారణం దట్ ఈస్ మోడీ అని చెప్తా ఉన్నా. ఎలక్షన్ల ముందు కూడా రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి కూడా యూత్కు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు కూడా కావస్తుంది. అయినా కూడా ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్లు కూడా విడుదల చేసిన పరిస్థితి లేదు. నేను అదే చెప్తా ఉన్నగా, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అడిగితే పొట్టగోస్తా, పేగులు మెడలు వేసుకుంటా, వాందిర్తా, వాడిట్లా వీడిట్లా, ఇదే మాటలు రేవంత్ రెడ్డికి. అసలు సిగ్గుశయం ఉందా రేవంత్ రెడ్డి? నీకు అసలు నువ్వు ఒక సీఎమేనా? నీది ఒక స్థాయియేనా? కేంద్ర మంత్రులు అడుగుని తిడతావు, నీకు ఎవరైనా మాడితే వానికి వ్యతిరేకంగా మాట్లాడతావు. అరే ప్రజలు అడుగుతున్నారా నేను? ఈ 2 సంవత్సరాలు మాకు ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, ఉద్యోగాలు అడుగుతున్నారు, వాళ్ళని తప్పే మాడుతున్నారు కదా. నేను మా ఉద్యోగ అవకాశాలు, వాళ్ళు మా ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఇస్తానో అవి అంటున్నారు, అంతేగాని నీ ఇంటికాలు ఇచ్చిమంటారా? ఈ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినా సీఎం రేంద్రని చెప్తా ఉన్నా. ఇదే రాహుల్ గాంధీ 2 సంవత్సరాల క్రితము ఇదే అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు. మేము రాగానే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేను ఇప్పటికి ప్రశ్నిస్తా ఉన్నా. 2.5 సంవత్సరం అయింది, పట్టుమని కొడితే 10 ఉద్యోగాలు అడిగలే. ఈరోజు ఉద్యోగాల కోసం కొట్లాడితే వారి మీద కేసులు, వారిపై లాఠీ చార్జ్లా. ఇదేనా మీ ప్రభుత్వం? ఇదేనా మీరు వివరించే తీరు? అంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఉద్యోగుల కోసం ఉద్యోగాలు అడగొద్దా? అంటే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను విధంగా వివరించినావా? బిడ్డ గట్లే కేసీఆర్ వేస్తేనే కేసీఆర్ ఇంటికి పంపిరు. బిడ్డ నువ్వు గిట్లా వివరిస్తే, ఇదే విధంగా ఉంటే, గిట్లే ఉంటే రాబోయే రోజుల్లో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కలిసి ఏకమై నీ పట్టం కడతారు, నీ ఇంటికి పంపుతారని చెప్తా ఉన్నా. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండవు? భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఏవైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు 12,000 కోట్ల రూపాయలని. నేను ఎందుకు అంత బాధతో చెప్తున్నా అంటే, విద్యార్థులు చదువుకున్నాక వాళ్ళు అడ్వకేట్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక మంచి కలెక్టర్ కావాలని, పై చదవాలని, మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మేము డబ్బులు కట్టుకోకుండా ఉండదు, ఫ్రీ చదువుకుంటామని చెప్పి విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు తీసుకొని చదువుతూ ఉంటే మధ్యలో ఈ ఫీజులు ఆపేస్తే వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువు దూరం కావాలన్నా? ఉన్నత వర్గాలు మాత్రం చదువుకోవాలన్నా? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. 12,000 కోట్ల రూపాయలు వాడు డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత ఒక జాబ్ కోదామంటే, జాబ్ కోవాలంటే సర్టిఫికెట్లు కావాలి. సర్టిఫికెట్ ఇవ్వమంటే కాలేజ్ ఏమంటుంది? పైసలు అంటుంది. 1,00,000 2 లక్షల రూపాయలు, 1,00,000 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళని డబ్బులు లేకనే కదా ఫీజు రియంబర్స్మెంట్ కింద చదువుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అర్థమవుతలేదు? ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దిమాగ్ పనిచేస్తలేదు? ఈరోజు ప్రజలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నారు. బిడ్డ మీరు ఇదే పంతాన వివరిస్తే మా విద్యార్థులు, మా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, మా డిగ్రీ స్టూడెంట్స్ బిడ్డ ఇదే హైదరాబాద్ 1,00,000 మంది ఏకమై నీ యొక్క సచివాలయం గొడవ బద్దగొడతారని చెప్తా ఉన్నా. అంటే నిన్న సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి రోడ్డు మీద ధర్నా చేస్తున్న ఆ స్టూడెంట్ల పైన కూడా పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలు ఉన్నారని చూడకుండా కూడా అమ్మాయిల పైన కూడా ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి కూడా చేసుకోవడం జరిగింది. నేను అదే చెప్తున్నా ఉన్నదా, రాష్ట్ర ప్రభుత్వం ఇది నియంత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఒక నియంత, హిట్లర్గా ఈరోజు వివరిస్తున్నాడు. ఎవరైతే అడుగుతూ ఉన్నారో జెన్యున్ కాస్ట్ కోసం అడుగుతారు, న్యాయం కోసం అడుగుతున్నారు, ఎవరు కూడా వాళ్ళ ఇంటి కోసం అడుగుతలేరు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వారిపైన, వారికి అనుకూలమైనటువంటి
వ్యవస్థ ఏర్పాటు చేసి వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఆ ఫీజులు ఏమైనా ఉంటే తర్వాత అడుకోమని చెప్పాలి. అంతేగాని ఈరోజు మేనేజ్మెంట్ మీద అట్లే భారం వేస్తారు, విద్యార్థుల మీద భారం వేస్తారు. మరి విద్యార్థులు మేనేజ్మెంట్ ఎక్కడ పోవాలని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. అంటే 12 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం మోడీ పాలనలో యువతకు చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కేవలం ఉద్యోగాలు కల్పించడమే కాదు, యూత్ కూడా కొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా కూడా పలు సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చిన, అట్లాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలి. లేని పక్షంలో మేము బీజేపీ తరఫున తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే చెప్తున్నారు. కెమెరామెన్ రూపాలతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.